రంగారెడ్డి జిల్లాలో అకాల వర్షంతో రైతులకు అపార నష్టం జరిగింది. ఆమనగల్లో అకాలంగా కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ధాన్యమంతా తడిసిపోయింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరి ధాన్యం తడిసిందని అన్నదాతలు రోడ్డెక్కారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యమంతా తడిసి ఎందుకు పనికి రాకుండా పోతుందని నిప్పులు చెరిగారు. కాగా రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నేతలు అండగా నిలిచారు. తడిసిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నేత పత్యా నాయక్తో పాటు మరికొందరు పోలీసులు వాగ్వాదానికి దిగారు. కొంటామని చెప్పేవరకి అవసరం లేదు. రైతులకు న్యాయం జరగాలి. చేస్తుంది ఎవరి కోసం వస్తుందని కాదు, రైతుల కోసం. రైతుల ఒడ్లను తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజని ప్రభుత్వం కొనాలి. గతంలో ఎలక్షన్ రాకముందు 500 బోనస్ ఇస్తాం, 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ తేవడరుగా ఉన్న ఓట్లను కొట్టలేరు. రైతులు చేసిన పాపం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమేనా? గతంలో ప్రతిసారి ఆమన్గల్ సింగిల్ విండో నుంచి ఇక్కడ కొనుగోలు చేసేది ప్రతిసారి. కానీ ఈసారి ఆమన్గల్ సింగిల్ విండో కొనుగోలు చేయకుండా తలకొండపల్లి నుంచి రప్పించి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి ఆమన్గల్ బాధ ఏం తెలుసు? ఏ మండలం ఆ మండలం కొనుగోలు చేయాలి, రైతులకు న్యాయం జరగాలి. ఎక్కడప్పుడు రైతు రంగారెడ్డి జిల్లాలో అకాల వర్షంతో రైతులకు అపార నష్టం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో అకాల వర్షంతో రైతులకు అపార నష్టం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో అకాలంగా కురిసినటువంటి వర్షానికి మార్కెట్ యార్డ్ లో అమ్ముకోవడానికి తీసుకొచ్చినటువంటి రైతులకు నిజంగా కూడా అపార నష్టం కలిగిందని చెప్పేసి చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసి వర్షం కురవడంతో అక్కడ వాళ్ళు అమ్మడానికి తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో అది వర్షార్పణమైంది. తడిసి ముద్దవడంతో వాళ్ళంతా కూడా ఆవేదనతో కడుపు మండినటువంటి రైతులు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్ ఆమన్గల్ ఎదురుగా ఆ రోడ్డు పైన బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ నేత పత్యా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా వచ్చేసి రైతులకు మద్దతు నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ రైతులకు కావాల్సినటువంటి అవసరం అయినటువంటి వరి కొనుగోలు కేంద్రాలు అధిక మొత్తంలో తెరవకపోవడం ఒక ఎత్తు అయితే వాళ్లకు తీసుకొచ్చినటువంటి ధాన్యం అమ్ముకునే క్రమంలో వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి, కావాల్సినటువంటి అకాల వర్షాలు వస్తున్నాయని తెలిసి వాళ్ళకి కావాల్సినటువంటి తాడ్పాలు ఏదైతే ఉందో కవర్లు ఏవైతే ఉన్నాయో అవి సరిపోని ఇవ్వకపోగా ఈ ధాన్యం అంతా తడిసిందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వం పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రైతులకు ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షానికి రైతులైతే కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ సరిపోయినటువంటి వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఒక ఎత్తు అయితే దానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం కూడా దీనికి కారణం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున మండిపడడమే కాకుండా ఈ తడిసినటువంటి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనాలని చెప్పేసి, లేని పక్షంలో రేపటి వరకు చూసి మళ్ళీ ధర్నాకు పూనుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి రేపటిలోగా కూడా పూర్తి ధాన్యాన్ని కొనాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయాలి, కావాల్సినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పత్యా నాయక్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రైతుల పట్ల వివక్ష చూపవద్దని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు అక్కడికి ఈ ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు వచ్చేసి ఆ ధర్నా చేయకూడదని చెప్పేసి వాళ్ళను బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదంతో పాటు అక్కడి నుంచి పోలీస్ జీప్ కూడా ఎక్కించారు. మళ్ళీ ఏం జరిగిందో కానీ మరి మాట్లాడతామని చెప్పేసి మార్కెట్ యార్డ్ లోకి తీసుకొచ్చేసి సంబంధిత అధికారులతో పాటు మార్కెట్ కమిటీ
చైర్మన్ కు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించేయాలి. ఆ సందర్భంగా పత్యానాయక్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులు రేపటి వరకు అయితే కొనుగోలు చేయాల్సిందే అని చెప్పేసి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ అకాల వర్షాలు కురుస్తున్నటువంటి క్రమంలో రైతులకైతే నిజంగా కూడా నిండా మునిగినట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతులు కూడా ఒక పక్క డిమాండ్ చేస్తా ఉన్నారు. సకాలంలో కొనకపోవడంతో రోజుల తరబడి అక్కడ వెయిట్ చేయడం వల్ల, సరిపోయినటువంటి గన్ని బ్యాగులు దొరకపోవడం వల్ల, సరిపోయినటువంటి కవర్లు లేకపోవడం వల్ల రైతులైతే నిండా మునుగుతున్నామని చెప్పేసి, సమయం వృధా అవుతుందని చెప్పేసి, దీంతో పాటుగా తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా పోలీసులు అక్కడ చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడడంతో అక్కడ ధర్నా అయితే విరమించినటువంటి పరిస్థితి. కానీ రేపటిలోగా ఈ తడిసిన ధాన్యాన్ని కొనకపోతే పూర్తి స్థాయిలో మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి.